రాముడు, సీత, లక్ష్మణులు అరణ్యంలో ఇంకా లోతుగా ప్రయాణిస్తూ తమ నిర్బంధాన్ని స్వీకరించారు. వారు అడవిలోని హృదయంలో ఓ ప్రశాంతమైన గృహాన్ని నిర్మించుకున్నారు. లక్ష్మణుడు ఎప్పటికీ అప్రమత్తంగా ఉండి రాముడు మరియు సీతను రక్షిస్తూ ఉన్నాడు. సీత ప్రకృతిలో ఆనందాన్ని కనుగొని అరణ్యంతో సమరసంగా జీవించింది. జ్ఞానవంతుడు అత్రి మహర్షి వారిని ఆహ్వానించి వారి ప్రయాణాన్ని ఆశీర్వదించాడు. అత్రి మహర్షి భార్య అనసూయ సీతకు దివ్య వస్త్రాలను అందించారు. వారు తమ ప్రయాణాన్ని కొనసాగిస్తూ అరణ్యంలోని అందాన్ని అన్వేషించారు. కాని ప్రమాదం పొంచి ఉంది. రాక్షసులు నిరపరాధులను హింసిస్తున్నారు. రాముడు మరియు లక్ష్మణుడు ధైర్యంగా పోరాడి ప్రజలను దుష్ట శక్తుల నుండి రక్షించారు. శాంతి పునరుద్ధరించబడగా ప్రజలు ఆనందోత్సాహాలతో సంబరాలు జరిపారు. వారి ప్రయాణం అందం మరియు రహస్యాలతో నిండిన కొత్త భూములకు తీసుకెళ్లింది. వారు మహర్షి అగస్త్యుని ఆశ్రమానికి చేరుకున్నారు. గౌరవనీయ మహర్షి వారిని సౌజన్యం మరియు జ్ఞానంతో ఆహ్వానించారు. ఈ దివ్యధనుస్సును స్వీకరించురామా, అగస్త్యుడు చెప్పాడు. ధర్మాన్ని రక్షించేందుకు సీత లోపాముద్ర యొక్క జ్ఞానం మరియు దయలో ఓదార్పును కనుగొంది. ఎప్పుడూ అప్రమత్తంగా ఉన్న లక్ష్మణుడు ఏమైనా ప్రమాదం వస్తుందేమో అని జాగ్రత్తగా కనిపించాడు. ఈ భూముల అటు గొప్ప దండకారణ్యం విస్తరించి ఉంది అని అగస్త్యుడు హెచ్చరించాడు. ఆశీర్వాదాలతో వారు తెలియని మార్గం వైపు తమ ప్రయాణాన్ని కొనసాగించారు. వారి ముందున్నది భయంకరమైన దండకారణ్యం, మహాశక్తిశాలి రాక్షసుల నివాసం. ధైర్యాన్ని హృదయాల్లో దాచుకుని వారు తెలియని లోకంలో అడుగుపెట్టారు. రాముడు, సీత, లక్ష్మణుడు శాంతమైన మరియు రహస్యమయమైన దండకారణ్యంలో ప్రవేశించారు. కనిపించని జీవులు అంధకారంలో పొంచి వారి ప్రతి కదలికను గమనిస్తున్నాయి. మహర్షులు రాక్షసుల భయానక హింస నుండి రక్షించమని రాముని సహాయం కోరారు. రాముడు మరియు లక్ష్మణుడు నిరపరాధులను దుష్టశక్తుల నుండి రక్షించేందుకు ప్రమాణం చేశారు. రాముని దివ్యాస్త్రాలు రాక్షసులను ఎంతో సులభంగా సంహరించాయి. రాముని అపరిమితమైన శక్తికి భయపడి రాక్షసులు పారిపోయారు. మహర్షులు రాముని ఆశీర్వదించి శాంతిని పునరుద్ధరించినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. వారు విశ్రాంతి కోసం ఒక స్థలాన్ని కనుగొని మరింత లోతుగా తమ ప్రయాణాన్ని కొనసాగించారు. ఒక విశిష్టమైన సన్యాసి ప్రత్యక్షమై వారికి మార్గదర్శనం అందించాడు. జాగ్రత్తగా ఉండండి అని ఆయన హెచ్చరించాడు. మీ ముందుగా మహాప్రమాదం ఎదురుగా ఉంది.